लक्ष्मी रमण गोविंद जय 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 गणनाथ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र समस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं శ్రీరామాయ నమః. ఏటిగడ్డ భక్త బృందం చేత ఈరోజు అత్యంత వైభవంగా మనము సంకష్ట వేడుకలను జరుపుకుంటున్నాము. మరి ఈ విధంగా జరుపుకోవడం అనేటువంటిది భగవంతునికి ఈ విధంగా సంకష్ట చతుర్థి జరుపుకోవడం వల్ల మనకు కలిగేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే విఘ్నము అంటే కొన్ని దానిలకు విఘ్నం కావాల్సిందే. చెడ్డ పనులకంతా విఘ్నాలు కావాలి, మంచి పనులకు విఘ్నం అనేటువంటిది కాకూడదు. రెండూ చేసేటువంటి వాడు గణపతి. చెడ్డ పనులు జరుగుతున్నప్పుడు దానికి విఘ్నం కలిగించాల. మనము ఆ కోరికలకు వశమైనప్పుడు, భౌతికమైనటువంటి సుఖాలలో మునిగిపోతున్నప్పుడు కొన్ని విఘ్నాలు కలిగితే అది చాలా మంచిదే. బట్ విఘ్నాలను తొలగించేవాడు, విఘ్నాలని కల్పించేవాడు రెండు ఆయనే అనమాట. అందువల్లే ఆయన్ని మనము నమస్కారం చేయాలి. మనం చతుర్థి అంటే 4 అంటారు. 4 అంటే తురీయ స్థితి అనమాట. అంటే విఘ్నాలు తొలగించడమే కాదు, మనకు ఒక గొప్పదైనటువంటి సంస్కారాన్ని కూడా ఇస్తాడు ఆయన. గొప్పదైనటువంటి సిద్ధి, బుద్ధి అనేటువంటి దాన్ని కూడా ఇస్తాడు. ఈరోజు ప్రపంచంలో లేనటువంటిది బుద్ధి ద్వారా ఆలోచించే మనుషులు తక్కువైనారు, మనసు ద్వారా ఆలోచించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మనసు ద్వారా ఆలోచించేటువంటి వాళ్ళు ఏ రోజు కూడా భగవంతుని చేరలేరు. బుద్ధి ద్వారా ఆలోచించే వాళ్ళు మాత్రమే భగవంతుని చేరుతారని శాస్త్రవాక్యం కూడా. మనసు అనేటువంటిది అనేక రకాలుగా మనకు ప్రభావితం చేస్తుంది, భౌతిక సుఖాల వైపు పంపిస్తుంది. కాబట్టి మనసును ఎప్పుడు కూడా మనయేవ మనుష్యానం భవబంధ మోక్షయేత్ అంటారు.
ఆ మనసును అర్పించడం అంటే బుద్ధి ద్వారా అర్పించలేదండి. మనసును ఒకటి అర్పించడానికి కాదు. ఎందుకంటే మనసు ఒకటి చెప్తే బుద్ధి ఒకటి చెప్తుంది. మనసు ఏం చెప్తుందంటే, మనసు మనకు ఏం చెప్తుంది అంటే ఆనందంగా ఉన్నాయా, ఎందుకు, ఏం ఈవినింగ్ పోకపోతే ఏమి ఎవరు అడుగుతారని, ఏదో ఒక పని ఉంది, అబద్ధం చెప్పేయంటాం, అబద్ధం చెప్పేయండి అంటాం. చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు. బుద్ధి ఏం చెప్తుంది, ఎలా చెప్తున్నావా, నీకు బుద్ధి ఉందా లేదా, నీకేం పని ఉంది, ఇప్పుడు నువ్వు పోవచ్చు కదా గుడికి అని బుద్ధి చెప్తుంది అనమాట. కాబట్టి మనము బుద్ధి చెప్పిన మాటను వినము, మనసు చెప్పిన మాటను మాత్రమే వింటాం. అందువల్ల ఏమైపోతుంది, ఈరోజు ఆ మనసు అనేక రకాలుగా శంకరాచార్యుల వారు అంటారు, శంకరాచార్యుల వారే అంటారు ఏమనంటే, స్వామి నా మనసు ఎక్కడెక్కడో పోతుంది, దీన్ని భక్తి అనేటువంటి తాడుతో కట్టేయవయ్యా అని చెప్పి. మరి భక్తుడు అనేటువంటి వాడు ఉంటే మెల్లిమెల్లిగా మనోనియంత్రణ కలిగి ఉండాలి. భక్తుని యొక్క పరిణతి అదే. భక్తుడు అంటే ఏదో గుడికి వచ్చేవాడు, టెంకాయ కొట్టేవాడు, పూజలు చేసేవాడే కాదు, అవి కూడా చేయాల్సిందే. వాటితో పాటు మనసును పరిణతి చెందించుకునేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. రోజు రోజుకు మన మనసు పరిణతి చెందాలా, విశాలం కావాలా, చైతన్యం కావాలా. ఎప్పుడైతే చైతన్యంగా లేదో, ఎప్పుడైతే విశాల దృక్పథం లేదో, అప్పుడు భగవంతుని భావనలు మనలోకి రావు. మరి భగవంతుని భావనలు మనలోకి రావాలంటే భక్తుడైనటువంటి వాడు ఆ మనస్సును స్థిరంగా కట్టివేయాలి. ధ్యానము ద్వారా, ప్రయత్నము ద్వారా. ఈ విధంగా భగవద్గీతలో మనకు చెప్పినట్టుగా అర్జునుడు అంటాడు, స్వామి గాలినే బంధించాలంటున్నావు, మనసును ఎట్లా బంధిస్తావు, ఏదాన్ని గాలిని బంధించగలమేమో కానీ మనసును బంధించలేము, అట్లయిపోయింది మన పరిస్థితి అంటే అభ్యాస వైరాగ్యంతో దేన్నైనా సాధించవచ్చు అంటాడు ఆయన. అభ్యాసం ద్వారా అంటే ప్రయత్నం, వైరాగ్యము ద్వారా. వైరాగ్యము అంటే ఏమి, అన్నీ వదిలిపెట్టమని కాదు, ఉన్న వాటి మీద ఇష్టాన్ని తగ్గించుకో అని చెప్పేసి. నీకేది కావాలో దాని మీద ఇష్టపడు, నీకేది అనవసరంగా ఉందో దాని మీద ఇష్టపడొద్దు అని చెప్తాడు. అంటే దేని మీద ఇష్టపడాలా, నువ్వు మనసును కంట్రోల్ చేయాలంటే ఆధ్యాత్మిక విద్య మీదే ఇంట్రెస్ట్ కావాలి. ఆధ్యాత్మిక విద్య గొప్ప విద్య. ఆధ్యాత్మిక విద్యే భౌతికమైనటువంటి విద్యలకు ప్రధానము అని చెప్తారు. ఆధ్యాత్మిక విద్యే భౌతిక విద్యలకు ప్రధానము. భౌతిక విద్యలో మనం రాణించాలన్నా, సమాజంలో రాణించాలన్నా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వాడు గొప్పగా రాణిస్తాడు, గొప్పగా ఆయన రాణిస్తాడు. భౌతిక విద్య మాత్రమే ఉంటే మనకు సరిపోదు. ఆధ్యాత్మిక విద్య భౌతిక జీవితాన్ని కూడా క్రమబద్ధం చేస్తుంది. ఎక్కడైతే నీకు ఆధ్యాత్మిక విద్య భౌతిక జీవనాన్ని క్రమబద్ధం చేయదో అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి కూడా వేస్తే. అంటే భౌతిక విద్యను, భౌతికమైనటువంటి వాంఛలు ఇవన్నిటిని కూడా ఆధ్యాత్మిక విద్య తగ్గించేస్తుంది. ఆధ్యాత్మిక విద్యను రాజవిద్య అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. రాజవిద్య ఇది, దీన్ని నువ్వు అభ్యసించు, దీని నుంచి నీకు అనేకమైనటువంటి మార్గాలలో నీకు పుణ్యము, పురుషార్థము అన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి అట్లాంటి గొప్పదైనటువంటి రాజ విద్యను నీకు చెబుతున్నానయ్యా అని చెప్తాడు. మన హిందూయిజం ఎలాంటిది అంటే స్వతంత్రం ఎక్కువగా ఇచ్చినటువంటిది. స్వతంత్రం అంటే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నీకు ఇది బాగా అర్థమైతే, నీకు బాగా దీన్ని ఆచరించాలనిపిస్తే ఆచరించు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తాడు. చూడండి, ఖచ్చితంగా ఆచరించమని చెప్పలేదు. హిందూయిజం అలాంటిదన్నమాట. ఖచ్చితంగా ఆచరించమని చెప్పలేదు. రామాయణం ఏం చెప్తుంది, రాముడు అంటే ఇలా ఉంటాడు, రావణుడు అంటే ఇలా ఉంటాడు, నీ ఇష్టము అంటుంది. రాముడు అంటే ఇలా ఉంటాడు, రావణుడు అంటే ఇలా ఉంటాడు, సీతమ్మ అంటే ఇలా ఉంటుంది, ఆంజనేయ స్వామి అంటే ఇలా ఉంటాడు, నువ్వు ఎవరిని ఫాలో అవుతావో నీ ఇష్టము అంటుంది. నీ ఇష్టము. రాముడిని ఫాలో అయినావు అనుకోండి గొప్ప వ్యక్తి అవుతావు, రావణ్ణి ఫాలో అయినావు అనుకోండి నీచమైన వ్యక్తి అవుతావు. కాబట్టి మనకేమీ చెప్పదు. రాముని మాదిరి ఉండమని ఎక్కడని చెప్పింది? ఎక్కడ? రాముడి గురించే చెప్పింది. రావణ్ణి మాదిరి ఉండమని చెప్పిందా? ఎక్కడ చెప్పలేదు.
రావణునికి ఈ లక్షణాలు ఉంటాయి, రామునికి ఈ లక్షణాలు ఉంటాయి, ఆంజనేయ స్వామికి ఇన్ని గుణాలు ఉంటాయి, నీ ఇష్టమయ్యా అని చెప్తుంది శాస్త్రం. ఆ విధంగా చెప్తుంది. మిత్రుని వలె శాస్త్రము మనకు బోధ చేస్తుందన్నమాట. బుద్ధిస్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, మరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ, హనుమస్మరణ భవేత్ అంటారు. ఆయన కొలిస్తే 9 లక్షణాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మనం కొలవడం లేదే. ఆయన యొక్క ఆదర్శాలను మనం పాటిస్తే ఆయన ఇస్తాడు. భగవంతునికి నువ్వు సంతృప్తి కలిగించాల. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నువ్వు చేసేటువంటి సేవ ద్వారా, నువ్వు పెరిగేటువంటి విధానం ద్వారా, నీ జీవితంలో ఉండేటువంటి క్రమబద్ధమైనటువంటి విధానం ద్వారా భగవంతుడు నిన్ను మెచ్చుకుంటే నువ్వు ధర్మము ద్వారా ఉన్నావు అనుకోండి, భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఎవరికి ఇవ్వడు ఆయన అంత ఈజీగా. జ్ఞానం ఇచ్చినాడంటే మోక్షం ఇచ్చినట్లే నీకు. అంత తొందరగా ఇవ్వడు. నువ్వు ధర్మంగా ఉంటేనే ఇస్తాడు. పూజలు చేస్తే పుణ్యం ఇస్తారు, దేవతలంతా పుణ్యాన్ని ఇస్తారు. ఏం పూజ చేసినా తథాస్తు ఇస్తారు. ఏదో ఒకటి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. మీరు అనుకున్నదో, మీరు అనుకోబోతున్నదో ఏదో ఒకటి జరుగుతుంది. పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, ధర్మంగా ఉంటే జ్ఞానం వస్తుంది, సత్యాన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుంది. ఇది సర్వవేదాల సారం. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ధర్మంగా ఉండడానికి ప్రవర్తించాలా. ఎందుకంటే పంచభూతాలు మనల్ని చూస్తున్నాయి, మొత్తం అంతా కూడా మనల్ని చూస్తున్నాయి. మనం అనుకుంటాం ఎవరు చూడరు కదా, ఏముంటుందిలే, ఏమట్లా ఎన్నన్నా అబద్ధాలు చెప్పొచ్చు అని చెప్పేసి ఈరోజు గుళ్ళు కట్టించుకున్న వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు. గుళ్ళు కట్టిన వాళ్ళంతా హాస్పిటల్లో ఉన్నారు. గుడికి పూర్తిగా మొక్కి ఆ గుడి డబ్బులే మింగేసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు చూస్తూనే ఉన్నారు. కటకటాల వెనుక ఇంతకుముందే అయోధ్యలో 4 అరెస్ట్ చేసినారు. అయోధ్య డబ్బులు ఏదో తీసుకుపోయింటే 4 అరెస్ట్ చేసి లోపల వేసేసినారు అప్పుడే ఆల్రెడీ. చూడండి, భగవంతుడు ఎవరిని వదిలిపెట్టాడు. కానీ శిక్ష ఎప్పుడు పడాలో అప్పుడు పడుతుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే మళ్ళీ సమాజంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రఖ్యాతి ఏమైపోయాయి. ఈరోజు ఒక్క రోజులో కిందకు పడిపోయా. అంటే నీ యొక్క క్యారెక్టర్ ఒక్క రోజులో దించేస్తాడు భగవంతుడు. నీ యొక్క అహంకారాన్ని ఒక్క రోజులో దించేస్తాడు. ఒక్క రోజులోనే దించేస్తాడు, ఒక్క క్షణంలోనే దించేస్తాడు అనమాట. అది అట్లాంటి అద్భుతమైనటువంటి సంకష్ట చతుర్థుల్లో మనకు ఎలాంటి ఆధ్యాత్మిక యాత్రలో మనకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఇలాంటి ఆధ్యాత్మిక యాత్ర చివరి కొన వరకు, చివరి ఊపిరి వరకు కొనసాగాలని మరీ కోరుకున్నాం భగవంతుణ్ణి. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి సీత అన్వేషణకు వచ్చినప్పుడు మరి అగ్నిదేవుని ద్వారా ఈ లంకను కాల్చేస్తాడు ఆయన. చూసి రమ్మంటే కాల్చి వస్తాడు ఆయన. చూసి రమ్మని చెప్పింటాడు రాముడు. సీతాదేవిని చూసి రావయ్యా అని చెప్పింటాడు. ఈయన కాల్చే వెళ్తాడు. అప్పుడు ఆయనకు ఒక డౌట్ వస్తుంది. ఏమనంటే, నేను లంకనంతా కాల్చేసినాను కదా, మరి సీతాదేవి కూడా కాలిపోయి ఉంటుంది కదా, పరిస్థితి ఏమయ్యా? నేను వచ్చిన పని ఏమి సీతాదేవిని చూడటమే, సీతాదేవే కాలిపోతే నా పరిస్థితి ఏమి? సుగ్రీవుడు ఊరికే ఉంటాడా? ఆడ ఎంత శిక్ష వేస్తాడు ఆయన? మాకు మెయిన్ పర్పసే సీతాదేవిని చూడమని చెప్పి, మరి ఇలా అయితే ఏం పరిస్థితి అని చెప్పేసి ఆయన మదన పడతాడు. లంకాపురి అంతయు భస్మమైనది, దగ్ధము కాని చోటే లేదు, కనుక సీతాదేవి తప్పక మరణించి ఉండును అంటాడు ఆయన. తప్పక మరణించుదయా, ఎక్కడ కూడా ఖాళీ లేదు, మొత్తం అంతా కాలిపోయింది, ఇప్పుడు ఏం పరిస్థితి అని చెప్పేసి ఆయనకు ఒక రకమైనటువంటి ఆందోళన, భయము. ఎందుకంటే మా సుగ్రీవుడు వీళ్ళంతా కూడా ఆ వార్త కోసం ఎదురు చూస్తున్నారు. దక్షిణ దిక్కులోనే సీతమ్మదేవి ఉంది అని చెప్పేసి సంపాతి చెప్పినాడు. 6వ స్థానం నుంచి చూశాడు ఆయన. 6వ స్థానానికి వెళ్ళి చూశాడు. ఎవరికి కనబడదు అది. రామాయణం చెబుతూ ఉంటే చూడండి, సంపాతికి రెక్కలు వచ్చినాయి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఆ రామాయణాన్ని వింటే సంపాతికి రెక్కలు వచ్చేసినాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆతిథ్యం ఇస్తే మైనాకుడికి రెక్కలు అలాగే ఉండిపోయినాయి. చూడండి ఎంత గొప్ప. ఇంద్రుడే చెప్పినాడు, రావయ్యా మైనాక పర్వతమా, ఇప్పుడు నువ్వు ఆతిథ్యాన్ని ఇవ్వవయ్యా, రామచంద్రుని యొక్క దూత వస్తున్నాడు, ఆయన సీతాదేవి అన్వేషణ కోసం వెళ్తున్నాడు, మరి ఆయనకు ఆతిథ్యం ఇవ్వవయ్యా అని చెప్తే ఆయన రెక్కలతో పైకి వస్తే సముద్రుడు కూడా చెప్తాడు, సగర చక్రవర్తులు ఈ సముద్రాన్ని తవ్వినారయ్యా అని చెప్తే
అప్పుడు రెక్కలతో వచ్చినప్పుడు ఇంద్రుడు కూడా చూస్తాడు, చూస్తే రెక్కల్ని ఏమి చేయడు, ఎందుకంటే రామాయణానికి సహాయం చేసినాడు కాబట్టి. దైవ కార్యంలో ఏ చిన్న సహాయము చేసినా భగవంతుడు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు. అది మనస్ఫూర్తిగా చేయాల. ఉడత చేసినటువంటి సేవను కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఏ దాన్ని వదిలిపెట్టడు, చిన్న దాన్ని కూడా వదిలిపెట్టడు. ఆ విధంగా ఇక్కడ నా బుద్ధి వైపరీత్యం వల్ల నేను చేయవలసిన కార్యము భంగమైనచో, సీతాదేవి ప్రాణాలకు ముప్పు ఏర్పడినచో నేను ఇప్పుడు ప్రాణాలు తెచ్చిస్తాను అని చెప్పేసి. ఇంకేమయ్యా, ఇక్కడ పోయి ఆన్సర్ లేదు వాళ్ళకి చెప్పేదాన్ని. ఏం చెప్పాలి, ఆన్సర్ చెప్పండి. నీ మూలంగా సీతాదేవి వెళ్ళిపోయింది కదే అని చెప్పేసి వాళ్ళు నా మీద కోపపడతారు, వీలైతే నన్ను చంపేస్తారు, నేనేం చేయాలా అని చెప్పేసి అనుకున్నాడు. నేను ఏ విధంగా అసూలు బాయుట యుక్తం మంటల్లో దూకుదానా, సముద్ర మండలి బడబాగ్నికి ఆవుదవుదునా, నా శరీర సాగరం నందలి జలజంతువులకు ఆహారంగా ఉన్ననా. నేను ఇప్పుడు జంతువులకు ఆహారం కావాలా, లేదా సముద్రంలో పడి బడబాగ్నికి ఆహారం కావాలా, ఆహుతి కావాలా? మరి మంటల్లో, ఇదే మంటలు ఇంకా కాలుతానే ఉంది శ్రీలంక, కాబట్టి దాంట్లోనే దూకేస్తామా? ధర్మ విచారణ చేస్తున్నాడు. ఏం చేయాలా అని చెప్పేసి కార్యమును పూర్తిగా భంగపరిచి బ్రతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకు, మహాపురుషుడైన రామలక్ష్మణులకు నా ముఖాన్ని ఎలా చూపించాలయ్యా? మరి ఇలాగా ఆమె భస్మం అయిపోతే నేను నా ముఖాన్ని సుగ్రీవునికి కానీ రామలక్ష్మణులకు కానీ నేను ఎలా చూపించాలి? వానర బుద్ధి నిలకడలేనిది అన్న మాట ముల్లోకాల్లో ప్రసిద్ధము. వానర బుద్ధి ఏం చేస్తుందో అదే తెలియదు. అలాగే అయినట్టుంది ఈరోజు నా పరిస్థితి. ముందు వెనుక ఆలోచించకుండా లంకని కాల్ చేసినాను కాబట్టి నా బుద్ధి వక్రము అయిపోయింది. నాకు వానరము అనేటువంటి పేరు సరిపోయినట్లే ఉంది చూస్తా అంటే అని చెప్పేసి మనసులో విచారణ పడుతున్నాడు. నా పిచ్చి కోపం వల్ల వానర సహజ లక్ష్యమైన బుద్ధి చాంచల్యాన్ని ప్రదర్శించినాను ఈరోజు. బుద్ధి చాంచల్యం, నా బుద్ధి ఏమైపోయిందో ఏమో. కాల్చేటప్పుడు ఒకసారి చూడాలా వద్దా, నేను ఎవరున్నారు, ఎక్కడ కాలుస్తా అన్నారు అని చెప్పేసి నా బుద్ధి చాంచల్యం అయిపోయింది అని చెప్పేసి అంటున్నాడు. రాజసభాభవనం ఎంత చెడ్డది, అది అదుపులేనిది, చంచలమైనది. కార్యదక్షుడైన రజోగుణాత్మకమైనటువంటి ఆగ్రహం వలన సీతాదేవిని నేను రక్షించలేకుండా పోయినాను. ఈరోజు సీతాదేవి ప్రాణములకే ప్రమాదం ఏర్పడచ్చు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తనువులు తెగిస్తారు. వాళ్ళు ఆంజనేయ స్వామి మాట కోసమే ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళు ఈ విషయాన్ని విన్నప్పుడు వాళ్ళెవరూ ఇంకా మిగలరు. అదేవిధంగా బంధువులతో కూడా సుగ్రీవుడు మాట నేను నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆయన కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతాడు. నేను రామునికి ఇచ్చినటువంటి అగ్ని సాక్షిగా ఇచ్చినటువంటి మాట కూడా నాకు చెల్లలేదు కాబట్టి ఆయన కూడా త్యజించడానికి అవకాశం అనేటువంటిది ఉంది అంటాడు. కాబట్టి ఈ విధంగా వార్తలు చెవికి చేరినంతనే భ్రాతృవత్సలుడు ధర్మాత్ముడైన భరతుడు శత్రుఘ్నుడు జీవించి ఉంటారా? ఇంకా రామలక్ష్మణులు లేనటువంటి స్థితిని మరి భరత శత్రుఘ్నులు ఎలా జీవించుకుంటారు? వాళ్ళు కూడా చెల్లిస్తారు. ఈ విధంగా ధర్మమునకు ఆలవాలమైనటువంటి ఇక్ష్వాక వంశం నాశనమైన పిమ్మట ప్రజలలో శోక సంతాపాలతో అలమచించుట సత్యము. దీనిపై ఇక్ష్వాకు వంశమే నాశనం అయిపోతుంది కదా. మూల స్తంభమైనటువంటి పతివ్రత శిరోమణి అయినటువంటి సీతాదేవియే కాలిపోతే ఆ సామ్రాజ్యం అంతా కూడా అల్లకల్లోలమవుతుంది అంటాడు. ఇంట్లో ఆత్మవిచారణ చెప్తాడు. రామాయణంలో మనము ఆత్మజ్ఞానం అనేటువంటి తెలుసుకోకుంటే మన జీవితం కూడా చెల్లా చెదరైపోతుంది. ఆత్మజ్ఞానం వైపు మనం పయనించకుండా పోతే ఆధ్యాత్మికతలో పై మెరుగులు చూసుకుంటా పై ఇది చూసుకుంటూ ఉంటే మన జీవితం కూడా చెల్లా చెదరైతుంది. 84 లక్షల జీవరాశుల్లో 83,999 జన్మలు దాటుకొని మనం మానవ జన్మలోకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మనం ఆత్మజ్ఞానముతో మనం మహోన్నతమైనటువంటి జన్మను కోరుకోకపోతే, ఆత్మజ్ఞానముతో మన యొక్క పూర్వజన్మ కర్మలు నశించకపోతే, మన సంచిత కర్మలు నశించకపోతే మనము తిరిగి 84 లక్షల జీవరాశుల్లో పడిపోతాం. మళ్ళీ మానవుడిగా పుట్టాలంటే ఎంత చక్రం రావాలో తెలియదు. శ్వేతవారా కల్పం పుట్టే 200 సంవత్సరాలైంది.
ఎన్నో కల్పాల నుంచి మనం వస్తున్నాం, మన ఆత్మ వస్తూనే ఉంది ఎన్నో కల్పాల నుంచి. ఆ ఎన్నో కల్పాల నుంచి వచ్చినటువంటి ఆత్మకు ఈ రూపాన్ని ఈరోజు భగవంతుడు ఇచ్చినాడు మనకి. ఇది గొప్ప వరం, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇలాంటి వరాన్ని మనము చేజేతులారా ఈరోజు చేజేతులారా మనము పై మెరుగులకే భ్రమపడకయ్యా అంటాడు ఒక పాటలో. పై మెరుగుల కోసము, ఏదో గుర్తింపు కోసము మనం ఈరోజు ఏదన్నా చేసినామంటే ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానానికి ఏ రోజు రమణ మహర్షి నాకు అడ్వర్టైజ్మెంట్ అని కోరుకోలేదు, ఏ రోజు రామకృష్ణ పరమహంస ఫోటో వేసుకోలేదు. కారణమేమి? వాళ్ళు ఆత్మజ్ఞానులుగా ఉన్నారు. ఆత్మజ్ఞానం వైపు అడుగు వేస్తే భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ధర్మంగా ఉంటే నీకు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం ఇస్తాడు. అదే ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి కాబట్టి ఈ వార్తలు చెవి చేరిన వెంటనే మరి ప్రజలందరూ కూడా శోకసంతులైతారు. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టములకు కారకుడైనటువంటి నేను నిజంగా దురదృష్టవంతున్నయ్యా. ఇంతమంది అయోధ్య ప్రజలు, రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, ఇక్ష్వాకు వంశము మొత్తం అంతా కూడా ఈరోజు కన్నీటి మయమైపోతుంది. కాబట్టి నేను ఎంతమంది దుఃఖానికి కారణమైనాను ఈరోజు అని చెప్పేసి ధర్మార్థ ఫలములను కోల్పోయినాను, దోషాదిరేకముతో దోషములలో కూరుకుపోయినాను. అంటే ముందు వెనక ఆలోచించకుండా మనం ఒక పనిని చేస్తే దాని యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి మనకు ఆంజనేయ స్వామి తెలియజేస్తున్నాడు. ఏ పనినైనా కూడా ఒక ప్లాన్తో చేయాలని చెప్తాడు. అదేవిధంగా నిశ్చయంగా నేను లోక వినాశకుణ్ణి, కిష్కింద నుంచి అయోధ్య వరకు ప్రజలందరికీ బాధ కలిగించినాను. ఈరోజు చాలా బాధ కలిగించినాను. ఈరోజు నేను చేసినటువంటి పని ఇంతమందికి బాధ కలిగించింది అని చెప్పేసి ఆయన మొదలు పడుతున్నాడు. ఇట్టి వికిష్టలో ఉన్నటువంటి హనుమంతుడు ఇదివరవన్నీ ప్రత్యక్షంగా శుభశకనాలు కలిగినాయి. ఆయనకి ఓ రకంగా శుభశకునాలు కలిగినాయి. శుభశకునాలు కలిగినాయి అంటే మంచి జరిగింది అని అర్థం, ఎవరికన్నా కూడా మంచి జరుగుతుంది అని అర్థం. కాబట్టి అందువల్ల మళ్ళా ఆయన ఆలోచనలో పడినాడు. నాకేదో కొన్ని శుభశకునాలు కలుగుతున్నాయి కదా, ఏమిది అని చెప్పేసి ఒకసారి ఆలోచనలో పడినాడు. మంగళ స్వరూపి సర్వాంగ సుందరి అయిన సీతాదేవి ఆమె దివ్య తేజస్సు రక్షించును, అగ్ని ఆమెను దహింపజాలదు కదా అనే స్ఫురణకు వచ్చిందనమాట. స్వామి శక్తిని అగ్నిదేవుని పతివ్రతలు నిక్షిప్తం చేసింది. అవును. సో పతివ్రతల్లో మన రామాంజీ అన్నట్టుగా అగ్ని నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పతివ్రతలకి పంచభూతాలు సహాయం చేస్తాయి. పంచభూతాలు కూడా మీరు చారుమతి కథలో విన్నారు. చారుమతి బయటికి వస్తూ ఉంటే గట్టిగా గాలి వీయకూడదని గాలి వాయుదేవుడు కూడా చిన్నగా వీచినాడంట. ఆమె బయటకు వస్తుంటే గట్టిగా గాలి వీస్తే ఆమెకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చిన్నగా వీయడం అనేటువంటి జరిగిందండి. చూడండి, అంటే పతివ్రతలకు పంచభూతాలు ప్రకృతి అన్నీ కూడా సహాయం చేస్తాయి. ఎందుకంటే పతివ్రతలు అంటే భర్తల్ని అత్తమామల్ని చక్కగా చూసుకునేటువంటి వాళ్ళు, అత్తమామల్ని పిల్లల్ని అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపి చూసుకునేటువంటి వాళ్ళు. ఆమెకు లక్ష్మీదేవే ప్రత్యక్షమై చెప్పింది ఈ వ్రతాన్ని చేయమని చెప్పేసి. చూడండి, వాళ్ళు రెడీగా ఉన్నారు. మన దగ్గర అలాంటి క్వాలిటీస్ లేవు. అందుకే భగవంతుడు కనపడ్డు. మనం అనుకుంటాం ఎన్ని టెంకాయలు కొట్టినా మాకు భగవంతుడు కనపడలేదు అంటే టెంకాయ నెత్తి మీద కొట్టుకోవాలి, పడుతుంది తాడుగా కొట్టుకోవాల్సింది. ఆ నెత్తిలో ఉండేటువంటి పోయేది ఏమన్నా ఉంటే పోతాయి. నెత్తి మీద ఆయనకి కనుకొట్టాల్సింది, ఖచ్చితంగా నెత్తి మీద కొట్టుకోవాలి అంతే. కాబట్టి మరి ఇంకా మూఢత్వము, అమాయకత్వము, సోమరితత్వము అన్నీ మైండ్లో ఉంటాయి. మరి ఆయనకి అక్కడే కొట్టాల్సింది, ఆ కొట్టదురా నెత్తి మీద కొట్టుకుంటాడు. అదే కాబట్టి ఆ విధంగా ఉంటుంది విషయం అంతా కూడా.
మనము టెంకాయలు కొట్టడం అది కాదు, అంత పూజా విధానం దాంట్లో కూడా గొప్ప అర్థం ఉంది. ఎందుకు ప్రతి పండుగకి టెంకాయ కొడతామంటే అహంకారం పోవాలనుకోవాలంట. అందుకే అన్ని టెంకాయలు కొట్టిస్తారు. ఎందుకంటే పైన ఉండే స్పీచ్ అంతా ఆలోచనలు, గట్టిగా టెంకాయ అంతా కూడా అహంకారం. దాన్ని కొడితే స్వచ్ఛంగా వచ్చేటువంటిది ప్రేమ, దాంట్లో ఉండేటువంటిది అమృతం. సో ఆ విధంగా టెంకాయ ఎందుకు ఎన్నిసార్లు కొడతారు, చాలాసార్లు కొడతారంటే టెంకాయని కొట్టిన ప్రతిసారి కూడా నీ అహంకారాన్ని చెక్ చేసుకోవాలంటారు. ఇది తగ్గిందా లేదా, నిన్నటి కంటే ఈరోజు తగ్గిందా లేదా, షుగర్ చెక్ చేసుకున్నట్లు, షుగరు బీపీ చెక్ చేసుకుంటా ఉంటావు, అవి మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకుంటావు. అహంకారం తగ్గిందా లేదా అని మాత్రము దానికేం పరికరం లేదు, నువ్వే చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా మంగళస్వరూపి అయినటువంటి సీతాదేవి మరణించి ఉన్నదయ్యా. ఆయనకి అగ్నిదేవుడు సహాయం చేస్తున్నాడు, ఆమెకు అగ్నిదేవుడే సహాయం చేస్తాడు. మంగళ రూపి కదా, ఆమె ఛాన్సే లేదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆయన సీతాదేవి ధర్మస్వరూపుడు, మిక్కిలి తేజశాలిన రాముని భార్య. ఆయన ఎవరు? రాముని భార్య. ఆమె పాతివ్రతము భద్ర కవచమై ఆమెను రక్షించుతున్నది. ఎందుకంటే చూడండి, ఆమె వనవాసం చేసేటప్పుడు కూడా ఏమంటుంది, నేను ముందు ఉండి నీకు కలిగే కష్టాలను తొలగిస్తాను అంటుంది. అంటుందా లేదా? నేను ముందు నడుస్తాను, మీరు వెనక నడవండి, నేను మీకు వచ్చే కష్టాలను తొలగిస్తాను అంటే ఈ కష్టాలన్నీ ఆమె కల్పించి ఆమె తొలగిస్తాను. అది మనం అర్థం చేసుకోవాలి. అవి ముందు నడుస్తూ అవి అన్నీ కూడా వేరేస్తాను, రాళ్ళు గీళ్ళు పుచ్చుకుంటాయి మీకని, నేను ముందు నడుస్తూ వెళ్తాను, నా వెనుక నడవండి అంటే ఆ కష్టాలన్నీ నేను తొలగిస్తాను. కాబట్టి అమ్మవారి యొక్క కృప ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఈ జగత్తు దేనిలోనైనా దహించవేయగల అగ్ని కేవలం రాముడి ప్రభావం చేత, సీతాదేవి పుణ్య పరిపాకం చేత నన్ను దహించలేదు. ఇది ముమ్మాటికి సత్యము. భరత లక్ష్మణ శత్రుఘ్నులు, సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునికి ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆవుతగుట అసంభవము. ఆమె అసంభవం, ఆమె అయ్యే ఛాన్సే లేదు అని చెప్పేసి ఆయన బుద్ధితో ఆలోచించినాడు. ఇంతకుముందు మనసుతో ఆలోచించినాడు, ఆయన ఏవేవో ఆలోచించినాడు. ఇప్పుడు బుద్ధి అంతా క్లిక్ అయింది. బుద్ధితో ఎప్పుడైతే ఆలోచించినాడో అప్పుడు బుద్ధి పనిచేసింది. ఆ బుద్ధి పనిచేయడం వల్ల సీతాదేవి ఏ విధంగా రక్షించబడుతుంది అని చెప్పేసి ఆయనకుగా స్పృహ కలిగిందనమాట. ఆ విధంగా సముద్రాన్ని లంఘించినప్పుడు తనకు జలాల మధ్యలో కానవచ్చిన మైనాక పర్వతం గుర్తుకు తెచ్చుకొని హనుమంతుడు విస్మృతుడైనాడు. రామే కార్యసిద్ధికై సహాయపడకు మైనాకుడు ముందుకు వచ్చినప్పుడు అగ్ని ఎందుకు సహాయపడుకుంటుంది? రామకార్యానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన రెక్కలు ఎందుకు తెగిపోలేదు? అందరికీ రెక్కలు తెగ్గొచ్చినాడు ఇంద్రుడు, కానీ రామకార్యానికి వచ్చినటువంటి వాళ్ళకి రెక్కలు పోలేదు. కాబట్టి లంకను నేను దహనం చేసినా కూడా సీత కాలలేదు అనేటువంటి అభిప్రాయం వచ్చాడు ఆయన. సంపాతికి లేనటువంటి రెక్కలు వచ్చినాయి. వాళ్ళు దక్షిణ దిక్కులో ఉంటుందేమో అని చెప్పేసి ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అది విన్నటువంటి వాటికి అక్కడ విన్నటువంటి సంపాతికి లేనటువంటి దానికి రెక్కలు వచ్చినాయి, ఇక్కడ ఉన్నటువంటి వానికి రెక్కలు తెగకుండా ఉన్నాయి. అది రామాయణము వినడం వల్ల మనకు జరిగేటువంటి గొప్ప మేలు, గొప్ప సంస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రామకార్యానికి సహాయపడటకు తన తపోబలము చేత, సత్యభాషణ ప్రభావం వల్ల, ఏకాగ్రతతో తన్మయం చేత తన భర్తయు శ్రీరాముని ధ్యానించుతూ ఉంటుంది. సీతాదేవి అగ్ని ఇచ్చే పూర్తిగా రూపుమాపగలదు కనుక ఆమె అగ్నిని దహింపజాలదు. ఆమె అగ్నినే కావాలంటే రూపు మాపుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఆ సెగ తగలుకోకుండా చేసిండేది ఆమె. నా ప్రాతిపత్యము నిజమైతే ఆంజనేయ స్వామికి వేడి తగలకుండుగాక అని చెప్పి ఆమె చెప్తుంది, అనుకుంటుంది మనసులో. నా ప్రాతిపత్యమే నిజమైతే ఆంజనేయ స్వామికి ఆ వేడి పుట్టకూడదు, తోక అంటించడం వల్ల వేడి పుట్టకూడదు కాబట్టి ఆయన ఆనందంగా పోయినాడు. ఊరంతా తిరిగి మొత్తం సెర్చ్ చేసి ఓ వ్యూహంతో మొత్తం లంకనంతా కూడా కాల్చిపారేసినాడు. రావణునికి భయాన్ని పుట్టించినాడు. అర్థము సగం కార్యము అంటే రాముడు చేయవలసిన సగం కార్యం ఆయనే చేసేసినాడు. ఇంక సగమే మిగిలిండేది. మెయిన్ హీరో
మెయిన్ వీళ్ళని కొట్టాలి అంతే, వేరే ఏం లేదు. ఇంకా అందరినీ చంపేసినాడు, అక్షయ్ కుమారుణ్ణి అందరినీ మొత్తం అంతా ఎవరెవరైతే సపోర్ట్ ఉన్నారో రావణ్ణి సైన్యాన్ని అంతా కూడా చంపి పారేసినాడు. కాబట్టి అంతా రెడీ చేసేసినాడు అనమాట. ఎందుకంటే నేనే చంపేసేవాడిని, రాముడు చంపితేనే బాగుంటుందని వెనక్కి వచ్చినాడు అంతే, లేకుంటే ఆయనే చంపేసేవాడు రావణ్ణి కూడా. కాబట్టి ఆ విధంగా అగ్నినే ఆమెను నిర్వహిస్తుంది, కానీ అగ్ని ఆయన ఏమి చేయలేదు. ఆ విధంగా సీతాదేవి ధర్మపరత్వం గురించి ఆలోచించిన హనుమంతుడు మహాత్ముడైన చారణులు పలుకుతున్న మాటలు విన్నాడు. రాక్షసులకు రాజైన రావణ్ణి ప్రసాదమునకు భయంకరంగా నిప్పండించి దాన్ని పూర్తిగా దగ్ధమనొచ్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యం చేసినాడు. ఇది ఎంతయో ఆశ్చర్యకరం. రాక్షసులు, వారి స్త్రీలు, బాలురు, వృద్ధులు మొదలైన వారు కోలాహలంతో అటు ఇటు పరుగులు తీస్తున్నారు. వారి ఆక్రందనలు లంక ఎంతటినీ ప్రతిధ్వనిస్తున్నాయి. చూడండి, ఒక చెడ్డవాడిని నమ్ముకొని ఉండడం వల్ల అక్కడ ఉండే మంచి వాళ్ళకు కూడా ఏమైపోయింది, బాధలు వచ్చి పడినాయి. కాబట్టి చెడ్డవాడిని ఆశ్రయించకూడదు అని చెప్తుంది రామాయణము. ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళని ఆశ్రయించి ఉండొద్దు. చెడ్డవాళ్ళని ఆశ్రయించడం వల్ల చూడండి, అక్కడ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అంతా పరిగెత్తుతా ఉన్నారు. అంటుపడింది మొత్తం అంతా కూడా, లంక అంతా అంటుపడింది. కాబట్టి చెడ్డవాళ్ళని మనము ఇది చేయకూడదు. కాబట్టి ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు లంకయే గుహలోకి దాక్కుని ముఖము చాటేసుకుని ఉన్నదా అన్నట్టుందంట. కోట బురుజులతో, ప్రాకారాలతో, తోరణాలతో కూడిన ఈ లంకా నగరము దగ్ధమైంది, సీతాదేవి మాత్రం దగ్ధం కాలేదు. ఇది అద్భుతమైన ఆశ్చర్యము అని చెప్పేసి అక్కడ అంటున్నారు. అదేవిధంగా హిరణ్యకశిపుడు ఆయన అగ్నిలో పడవేసినప్పుడు కూడా, ప్రహ్లాదుని పడవేసినప్పుడు కూడా అగ్నిదేవుడు ఏమీ చేయలేదు. ప్రహ్లాదునికి ఏమాత్రము కూడా ఆయన హాని చేయలేదు. రామనామం జపించి వారికి భయం ఏమాత్రము ఉండదు. ఇది సర్వవిధ తాపములను హరించి వేస్తుంది. ఎందుకంటే రామనామం పుట్టిండేదే అగ్నిబీజము, చంద్రబీజము, సూర్యబీజము. అగ్నిబీజము, చంద్రబీజము, సూర్యబీజము, ఆ 3 బీజాల నుంచే రామ అనేటువంటి పదం పుట్టింది. కాబట్టి అక్కడ సూర్యబీజం అంటే వేడి, అది ఏమీ చేయలేదు. రామ అని పలికితే మనకు చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు, సూర్యుడు వేడిని పోగొడతాడు. చంద్రుడు అదేవిధంగా సూర్యుడు అజ్ఞానాన్ని పోగొడతాడు. జ్ఞానం ఉండేటువంటి ఆయన అజ్ఞానాన్ని పోగొడతాడు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. చంద్రుడు మనసుకు కారకం, మనసును కంట్రోల్ చేస్తాడు, నియంత్రణ చేస్తాడు. రామనామం జపించడం వల్ల మనసు కంట్రోల్ అవుతుంది. సూర్యబీజము, చంద్రబీజము, ఇవి రెండూ కూడా రాముని నామంలో ఉన్నాయి. కాబట్టి రామనామం అంత ప్రసిద్ధమైనటువంటిది. అందుకే ఆంజనేయ స్వామి అంటాడు, నాకు రాముడు అక్కర్లేదయ్యా, రామనామం చాలు. రాముడు అయోధ్యకు మాత్రమే పరిమితము, రామనామం ముల్లోకాలకి పరిమితమై ఉంటుంది. కాబట్టి నాకు రామనామమే శరణ్యము అని చెప్పేసి అత్యద్భుతంగా అందరూ చెప్తారు. హరి ఓం స్వస్తి. రేపు మనకు ఇప్పుడు చెప్పేసి సార్ లాస్ట్ చెప్తాం లేదు సార్ చిన్నది చెప్తాం నేను. సరే ఇప్పుడు మా ఇంట్లో ఏమన్నా 400 శ్లోకాలు రామాయణం శ్లోకం లాస్ట్ నారదుని ఇంటి కోసం వెళ్ళండి. శ్రీకాంత్ సార్ నైవేద్యం పెట్టావా? ఏం తీసుకుంటారు అన్నా?
ప్రత్యక్షదీపం సాధ్యం విభక్త సంయుక్తో వినాశోమ్య రుణార్లక్ష్యామి దేవాగమాత్మనే రాగిమాంగకార్జునార్జునే ఏకాదశి ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపాంతరం మధ్యే నైవేద్యం స్టూల్ ఉంది చూడండి స్కూల్ అప్పుడు గురించి అంతే నైవేద్యం ప్రతిష్ఠ చూడండి ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ చిత్తప్రసాద మహావీరాభిషేకం సకలబోధ మహావీరాభిషేకం కదీవనాభిషేకయామి తాంతావయామి లేని పెంచుకోవాలి కైలు మనల్నే తరచు మంత్రం చేసుకుంటున్నారు. తరచు మంత్రం చేసుకుంటున్నారు అంటే మనకి ఆయనకి ఏదో అనుభవం ఉన్నట్లేదు. సేవ చేస్తున్నామంటే ఆ సేవ ఊరికి పోదు. చేసిన పుణ్యము పాపం కానీ చేతులు పట్టదు, ఏదో రీతిగా దీన్ని కాపాడేస్తుంది. పుణ్యము అనుకుంటా నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను, ఎన్నో పుణ్యకారాలు చేసినా నాకేం భగవంతుడు చేయలేదే అని మామూలుగా అనుకుంటున్న మాట ఇది. కానీ చిత్త జీవన దర్శనం భగవంతుడు వేచి చూస్తూ ఉంటాడు. నేను ఎక్కడ కాపాడాలా నుంచి అక్కడ కాపాడిస్తాను. ఒకసారి ఆయనకు అనుగ్రహం కలిగిందా తెలియలేదు కదా. కాబట్టి పాపమైన పుణ్యమైన కానీ వెంటాడి కాలిస్తాయి. పుణ్యమని వెంటాడి నీ విషయాన్ని కలుగుతుంది, పాపం వెంటాడి దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. మామూలుగా దేవ పూజ అంటేనే మనం అనుకుంటామంటే ఒక విగ్రహానికి నాలుగు యొక్క గోడల మధ్యలో నుండి ఒక విగ్రహాన్ని పెట్టుకునేసి ఆ విగ్రహానికి పూజే నిజమైన దేవ పూజ అని మనం అనుకుంటాం. కానీ అది దేవ పూజ ఏం లేదు, వేద మంత్రాలతో చెప్పిన పూజ దేవ పూజే. కాకపోతే దేవ పూజ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. అన్నార్థులకు ఆహారం కలుగుతుంది, బాధపడుతున్న వాడికి అన్నం పెడితే అది దేవ పూజ. బట్టలు లేని వాడికి గుడ్డలిస్తే అది దేవ పూజ. నిరంతరము శోకంతో బాధపడుతున్న వాడికి తైనవసరం చెప్తే అది దేవ పూజ. మరి ఏ యొక్క పెద్ద చదువు లేకున్నట్లుగా మరి అజ్ఞానంతో కొట్టుమిట్టున్నకి రోజు భాగవతాన్ని వినిపిస్తే అది దేవ పూజ. మహాభారతాన్ని వినిపిస్తే అది దేవ పూజ. రామాయణాన్ని సుందరకాండ వినిపిస్తే అది దేవ పూజ. మనం అనుకుంటే దేవ పూజ అంటే కొబ్బరిగా కొడితే దేవ పూజ అనుకుంటాం. కొబ్బరిగా కొడితే దేవ పూజ ఎట్లయితే చెప్పు. మనిషిలో ఉండే అజ్ఞానం పోగొడితే దేవ పూజ. ఎవరి మనసులో ఎంత అజ్ఞానం ఉందో ఎవరికి తెలియదు. అజ్ఞానం పోగొడితే దేవ పూజ. కాబట్టి దేవ పూజ అంటే ఇది ఒకటే కాదు, ఎక్కడో గోపుపోతూ ఉంటుంది, దానికి నీళ్ళు లేవు అనుమతిస్తుంది, ఓ బకెట్ నీళ్ళు ఆపితే దేవ పూజ. ఓ పశువుకి అంత గట్టి పెడితే దేవ పూజ. ఓ కుక్కకి అంత అన్నం పెడితే దేవ పూజ కదా. కొండగకి నడిచిపోవాలని ఉత్సాహం ఉంటుంది. వాడి జీవితం అంతా కూడి పెట్టుకుంటాడు, రూపాయలు కూడి పెట్టుకుంటాడు, చిరువులు కొండపోయి పోవాలనుకుంటాడు. కానీ కాళ్ళు సహకరించు, నడిచేది కాదు. అట్లా వాడిని పట్టుకొని కొండెక్కిసే దేవ పూజ కదా. దేవ పూజ కదండి. వాడిని కొండ మీద ఎక్కించేసి స్వామివారం నచ్చి తీసుకునేవాడు స్వామివారం మర్చిపోతాడు, మిమ్మల్ని మర్చిపోడు కదా. వాడు స్వామివారం మర్చిపోతాడు కానీ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోడు. జీవితం చేయండి సాయం ఇప్పటికి మర్చిపోడు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోండి. దీనికి ఒక వ్యక్తి అందమైన ముఖాన్ని చూస్తే ఎంతసేపు గుర్తుంటుంది ఆ వ్యక్తి యొక్క రూపము. ఆ అందం ఎంతసేపు గుర్తుంటుంది, ఓ 2-3 అవర్స్ గుర్తుంటుంది. ఆ వ్యక్తి మళ్ళైపోతే ఆ రూపాన్ని మర్చిపోతాం, ఇంకో రూపాన్ని చూస్తాం
కదా? నిజమే కదా చెప్పండి? మర్చిపోతామా లేదా? మర్చిపోతాము. అదే ఒక వ్యక్తి కనబడి ఇగో ఈ పుస్తకాలు ఇచ్చినాను, ఈ పుస్తకం తీసుకుని ఇచ్చిరాకో వాళ్ళు ఆయన ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసిన కొన్ని రోజులు చెప్తాను. ఈయన హైదరాబాద్ దిగేసి అక్కడి నుంచి ఆటో చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆ పుస్తకాన్ని ఇచ్చి మా వాళ్ళు యజమాని ఆయన పంపించినాడు, ఈ పుస్తకాన్ని యజమాని చెప్పినాడు. పుస్తకం ఇచ్చిన తర్వాత ఆయన డిజైన్ తీసుకొచ్చి ఆ పిల్లోనికి కాఫీ చిల్లి వగైరా అన్ని ఏర్పాట్లు చేసి ఆ పిల్లోనికి పోయేటప్పుడు ఘనంగా తన కారులో కూర్చోబెట్టుకొని పోయి స్టేషన్లో పోయి టికెట్ ఇచ్చి రైలుకి ఇచ్చినటువంటి అది నువ్వు మర్చిపోతావా జీవితంలో? అది మర్చిపో జీవితంలో ఇంకా. కాబట్టి చేసిన మంచి పని ఎవరికి మర్చిపోము కదా. అదే చెడ్డ పని ఏంటి, అది మర్చిపోము ఇంకా. పలాని వాడు ఆ రోజు నాకు ఇది చేసిందా, మంచిగా ఇది బాగా గుర్తుంటుంది, మంచిగా ఇదే ఎక్కువ గుర్తుంటుంది కదా. కాబట్టి ఇవేమి శాశ్వతం కాదు. ఇక్కడ మంచి కానీ చెడు కానీ శాశ్వతం రెండు కాదు. మనం చేసిన మంచి పని చేసిన చెడు పని రెండు కూడా నీకే అంటగడుతుంది. నువ్వు మంచి పని నువ్వు చేసినావా నీకు పుణ్యం ఇస్తుంది, చెడు చేసినావా నీకు దుఃఖాలు ఇస్తుంది. రెండు నీకు సంబంధించిన విషయమే. కాబట్టి ఈ రెండు కానుకుంటే ఇంకోటి ఉంది, అదే మోక్షం. నిరంతరం గణపతిని పట్టుకునే వాడికి కర్తలమానికి పట్ట మోక్షం. కాబట్టి గణపతి పూజ చేస్తున్నప్పుడు మీరు నిష్ఠగా భగవంతుని యొక్క భజన చేసినారు, నిష్ఠగా విష్ణు శాసనం పడినారు, సారా సుందరకాండ పాలన చేసినారు నిష్ఠగా. మరి మీరంతా విన్నారు. ఈ పుణ్యం ఎక్కడ పోతుంది చెప్పండి? మిమ్మల్ని వెంటాడి కాపాడుతుంది. ఇదే కావాల్సింది మనకి. 10 మంది మనం హిందువులు ఉన్నామంటే అక్కడ ఏదో కార్యం చేసుకోవాలా, అది పోచిపోకూడదు ఆ ప్రాంతము. మరి లక్ష్మణ పూడ చేసుకోవాలా, సీన పూడ చేసుకోవాలా, వాదేవుడు పూడి, ఈ భావన రాకూడదు. అయినా లక్ష్మణ పూడకి పెట్టే పూడి అది మంది కదా, అదే మనోడు కదా, చేసుకోవచ్చు. చూస్తూ ఉంటాను నేను సోమవారం ఇప్పుడు చూస్తాను. ఆ ఎండలో మలమల మాడిపోయేటువంటి ఎండలో వారికి తీసుకుని చూస్తుంటాడు. నేను అనుకుంటే ఏం రా ఈ వయసులో ఈ బాధ ఏం రా, ఇది మా చేత కాదు ఏం చేస్తామంటే ఎంత ఈ వయసులో ఏం కష్టపడుతున్నాడు అని అనుకుంటాను. నిజంగా ఏదో పని చేస్తున్నాడు కానీ ఖాళీగా ఉండడు. మాకు కనీసం వారానికి ఒకసారి వచ్చి అట్లా శుభ్రం చేస్తే మీకు పుణ్యం వస్తుందా? మీ పిల్లలు పాపలు చల్లగా ఉంటారు కదా, మన దేవస్థానం బాగుంటుంది కదా, మన హైందవం బాగుంటుంది కదా, ఎందుకు ఇప్పుడు చేయకూడదు? మేము లక్షణాలకు ఒకరికి రాయించిన ఏదైనా చేసుకోకపోతే పోనీ అట్లా లక్ష జీతం మేము ఇస్తాను మా ఇంటికి పోనీ కాదు కదా. మీకు వేరున్నప్పుడు అలా ఆదివారం రోజు ఉంటే ఆదివారం రండి, కొంచెం క్లీన్ చేసింది, కలుపుకుంటే కల్పించేయండి, చెట్లు ఏదో నాటండి, పూలు ముక్కలు నాటండి, ఆ పూలు చేస్తాను, పూలు పనికి వస్తాయి. అట్లా మంచి పని చేస్తే మీకు మీ కుటుంబానికి తరతరాలు చల్లగా హాయిగా ఉంటారు. ఇక్కడ పని చేయండి. బంధ విమోచన పాప వినాశన సింధుర వరద త్రితరక్ష బంధ విమోచన పాప వినాశన సింధుర వరద త్రితరక్ష కందరవర్ణుడ గతి